పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కొత్తగా ఫీల్డ్ మార్షల్ హోదా దక్కించుకున్న ఆసిమ్ మునీర్ కేవలం 2 నెలల క్రితమే బలోచిస్తాన్ మిలిటెంట్లను ఉద్దేశించి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. పాక్ మిలిటరీ జోలికి వస్తే మీ అంతు చూస్తామని హెచ్చరించాడు. పిడికెడు మంది లేని మీరు పాకిస్తాన్ సైన్యాన్ని ఎదుర్కొంటారా అని ఎద్దేవా చేశాడు. మరోసారి మా జోలికి వస్తే మీ తాట తీస్తా, భూమిలో పాతేస్తానంటూ ఇస్లామాబాద్లో జరిగిన ఒక సదస్సులో మాట్లాడుతూ వార్నింగ్ ఇచ్చాడు. బలోచిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగమేనని గట్టిగా వాదించాడు. తీరా చూస్తే గత శనివారం నాడు పాకిస్తాన్కు చెందిన తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ ఆత్మాహుతి దాడికి పాల్పడి 16 మంది సైనికులను చంపేసింది. మరి మునీర్ హెచ్చరికలను టీటీపీ కానీ బిఎల్ఏ కానీ లైట్గా తీసుకున్నట్లే కదా? వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వార్నింగ్లను ఇటు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ తో పాటు పాకిస్తాన్ కు చెందిన తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కేవలం 2 నెలల క్రితం బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పాకిస్తాన్ కు చెందిన ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ చంపేస్తూ వస్తోంది. కాగా గత శనివారం నాడు ఉత్తర వజీరిస్తాన్లో తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీకి చెందిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపునకు చెందిన మిలిటెంట్ ఆత్మాహుతి దాడికి పాల్పడి 16 మంది పాకిస్తాన్ సైనికుల ప్రాణాలు తీశాడు. పేలుడు పదార్థాలు కలిగిన వాహనాన్ని నేరుగా పాక్ ఆర్మీకి చెందిన వాహనాన్ని ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. పాక్ సైనికులు దుర్మరణం పాలయ్యారు. కాగా ఈ సూసైడ్ బాంబింగ్ తమదే బాధ్యత అని టీటీపీ ప్రకటించుకుంది. తమ గ్రూపులోని బాంబింగ్ వింగ్ ఈ దాడికి పాల్పడిందని ఓ ప్రకటనలో పేర్కొంది. హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపునకు తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీతో బలమైన సంబంధాలున్నాయి. కాగా ఇటీవల కాలంలో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో పాకిస్తాన్ మిలిటరీ వాహనాలనే లక్ష్యంగా చేసుకుని టీటీపీ దాడులకు తెగబడుతోంది. తాజాగా శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 2 డజన్ల మంది సైనికులతో పాటు సామాన్య పౌరులు గాయపడ్డారు. కాగా దాడి జరిగినట్లు స్థానిక అధికారులు, పోలీసులు కూడా ధృవీకరించారు. తర్వాత పాకిస్తాన్ తాలిబాన్ కు చెందిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపు తామే దాడి చేశామని ఓ ప్రకటనలో వివరించింది. సూసైడ్ బాంబర్ పేలుడు పదార్థాలు కలిగిన వాహనాన్ని మిలిటరీ కాన్వాయ్పై దూసుకువచ్చినప్పుడు భారీ పేలుడు సంభవించిందని ఖైబర్ ఏరియాకు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా పేలుడు సంభవించినప్పుడు 13 మంది చనిపోగా తర్వాత వీరి సంఖ్య 16కు చేరింది. గాయపడిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. పేలుళ్ల ధాటికి సమీపంలో ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. కాగా అత్యంత శక్తివంతమైన బాంబు పేలుడు ధాటికి సమీపంలోని 2 ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. పిల్లలు గాయపడ్డారని ఉత్తర వజీరిస్తాన్ కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాతో చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకుని మరింత సమాచారం సేకరించడానికి అధికారులు వచ్చారు. తక్షణమే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంను, అదనపు మిలిటరీని రంగంలోకి దింపి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇక అసలు విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఇటీవల కాలంలో హింస పెచ్చుమీరుతోంది. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్తో హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపు చేతులు కలిపిన తర్వాత ఆత్మాహుతి దాడుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వస్తోంది. తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే పాకిస్తాన్లోని వాయువ్య వజీరిస్తాన్లో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దులో ఉంది వాయువ్య వజీరిస్తాన్. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను ఏరివేయడానికి అమెరికా సుమారు 2 దశాబ్దాల పాటు పోరాడి చివరకు లాభం లేదనుకుని చేతులెత్తేసింది. దీంతో ఆగస్టు 5, 2021లో తాలిబాన్లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో పాగా వేశారు. ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. అప్పట్నుంచి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన కొనసాగుతోంది. ఇక పాకిస్తాన్ వాదన విషయానికొస్తే కాబూల్ తమ భూభాగం నుంచి పాక్ వ్యతిరేక మిలిటెంట్లను ప్రోత్సహిస్తోందని, ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి పాకిస్తాన్పై పెద్ద ఎత్తున దాడులు చేయిస్తోందని ఆరోపిస్తోంది. అయితే పాక్ వాదనను ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తోంది. అయితే ఈ ఏడాది మొత్తానికి చూస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలోచిస్తాన్ ప్రావిన్సులలో ఇటు బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తో పాటు తెహ్రీక్ ఏ తాలిబాన్ కు చెందిన పాకిస్తాన్ మిలిటెంట్లను కలిసి సుమారు 290 మంది పాక్ ఆర్మీ సిబ్బందిని చంపేశారు. ఇక పాకిస్తాన్ కు చెందిన మిలిటరీ నిపుణుల అంచనా ప్రకారం సరిహద్దుల్లో హింసను ఆపాలంటే
కౌంటర్ టెర్రరిజం, ఇంటెలిజెన్స్ను మరింత విస్తరించడంతో పాటు సరిహద్దుల్లో నిఘాతో పాటు భద్రతా దళాలను మరింత పెంచాలని సూచించారు. మొత్తానికి చూస్తే మునీర్ తాటాకు చప్పుళ్లకు ఇటు బలోచ్ మిలిటెంట్లు కానీ, పాక్కు చెందిన టీటీపీ మిలిటెంట్లు కానీ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇక పాక్ ఆర్మీ చీఫ్ వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇండియాను అనవసరంగా కవ్వించి ఇండియన్ ఆర్మీ చేతిలో చావుదెబ్బ తిన్నాక కూడా ఇంకా ఇండియాను కవ్విస్తూనే ఉన్నాడు. గత శనివారం నాడు కరాచీలో నేవల్ అకాడమీలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఇండియా పాకిస్తాన్పై 2 సార్లు దాడులు చేసిందని ఆరోపించాడు. ప్రాంతీయ ఉద్రిక్తతకు ఇండియా కారణమని మండిపడ్డాడు. మరోసారి పాకిస్తాన్పై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వితే సహించేది లేదని ఇండియాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇక పాకిస్తాన్ ప్రాంతీయ స్థిరత్వానికి కట్టుబడి ఉందన్నారు. ఇటీవల ఇండియా అనవసరంగా రెచ్చగొట్టి పాకిస్తాన్తో కయ్యానికి కాలు దువ్వింది. దానికి తగిన విధంగా జవాబిచ్చామన్నారు మునీర్. ఇండియా ఎంత రెచ్చగొట్టినా పాకిస్తాన్ ఎంతో సంయమనం పాటించింది, పరిణితిని ప్రదర్శించిందన్నారు. ప్రాంతీయ శాంతికి, నిబద్ధతకు పాకిస్తాన్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు పాక్ ఆర్మీ చీఫ్. ఇక పాకిస్తాన్ టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఇండియా ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతను సృష్టిస్తోందన్నారు మునీర్. ఇదే నేవల్ సమావేశంలో ఆయన మరోమారు ఇండియాలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. కాశ్మీర్ను ఇండియా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకుంది. ఇండియా నుంచి కాశ్మీరీ సోదరులు స్వాతంత్ర్యం కోరుతున్నారు. ఇండియా ప్రభుత్వంతో వారు పోరాడుతున్నారు. వారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. కాశ్మీర్ సమస్యకు ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే న్యాయపరమైన పరిష్కారం కోసం పాకిస్తాన్ బలంగా పోరాడుతుందన్నారు పాక్ ఆర్మీ చీఫ్. ఇదిలా ఉండగా ఇదే మునీర్ ఓవర్సీస్ పాకిస్తాన్ సదస్సులో మాట్లాడుతూ కశ్మీర్ పాకిస్తాన్దే, పాకిస్తాన్కు కశ్మీర్ జ్యూగులర్ వెయిన్ అంటూ వ్యాఖ్యానించారు. దీని అర్థం ఏమిటంటే మెడ నుంచి మెదడుకు తీసుకువెళ్లే రక్తనాళం వంటిది అని అర్థం వచ్చేలా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఈ కామెంట్ జరిగిన వారం రోజుల తర్వాత పహల్గాంలో పాక్ టెర్రరిస్టులు కేవలం హిందువులని ఎంపిక చేసుకుని 26 మందిని అత్యంత దారుణంగా అతి సమీపం నుంచే కాల్చి చంపారు. దీంతో భారత ప్రభుత్వం ఇక లాభం లేదనుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రర్ ఫ్యాక్టరీలు నడుపుతున్న హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్ స్థావరాలను ధ్వంసం చేసింది. గత నెల 7 నుంచి 10 వరకు 3 రోజుల పాటు పాకిస్తాన్పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించింది. 3 రోజుల్లో పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బతీసింది. పాక్ ఎయిర్బేస్లను పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో నిలువునా వణికిపోయిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను బతిమాలి కాల్పుల విరమణకు ఒప్పించాడు. ట్రంప్ జోక్యంతో కాదనలేక కనికరించింది. కాల్పుల ఒప్పందానికి అంగీకరించింది ఇండియా. అయినా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాత్రం ఇండియాపై విజయం సాధించానని అబద్ధాలు చెప్పి ఫీల్డ్ మార్షల్ టైటిల్ను దక్కించుకున్నాడు. ఇండియా చేతిలో చావుదెబ్బ తిన్నా పాకిస్తాన్ ఇంకా అవాకులు చెవాకులు పేలుతూనే ఉంది. మరోమారు ఇండియాను రెచ్చగొట్టి యుద్ధానికి వెళ్లాలనుకుంటున్నాడు మునీర్. ప్రధాని మోదీ కూడా ఇది శాశ్వత కాల్పుల విరమణ కాదు, కేవలం స్మాల్ బ్రేక్ మాత్రమే. మరోసారి రెచ్చగొడితే దీనికి రెట్టింపు దాడులుంటాయని హెచ్చరించారు భారత ప్రధాని. అయినా పాకిస్తాన్ బుద్ధి మారదు కాక మారదు అని సరిపెట్టుకోవాల్సిందే.